నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కుంకి ఏనుగుల అంశంపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఏపీకి పంపే అంశంపై ఒప్పందం జరిగింది. చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని జనవాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయంపై ఇటీవల పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అక్కడి అధికారులతో చర్చించారు. కుంకి ఏనుగులను పంపాలని ప్రతిపాదించగా వారు సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన ఒప్పందం నేడు జరిగింది. పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని మన పిసిసిఎఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని అడిగారు, చిరంజీవి చౌదరి గారిని అడిగారు. అడిగితే ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత కర్ణాటక అటవీ శాఖకు ఉంది. మనం వాళ్ళని అప్రోచ్ చేసి కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. వెంటనే మన చిరంజీవి చౌదరి గారు ఆయన సమకాలికుల్లో ఉన్న మన అటవీ శాఖలో కర్ణాటక అటవీ శాఖ వెళ్తే వారు వెంటనే స్పందించి గౌరవ అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారి దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే చాలా పెద్ద మనసుతోటి చాలా సాధారణంగా ఆహ్వానించి మీరు ఇంత దూరం వచ్చారు, మేము మీకోసం చేస్తాం. సో దాంట్లో భాగంగా నేను ప్రతిపాదించింది కానీ మన అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఉన్నతాధికారులు ప్రతిపాదించింది ఇట్లా ఎలా చేద్దాం దీన్ని అంటే ఈశ్వర్ ఖండ్రే గారు ఆయనే ముందస్తుగా తెలియజేసింది ఏంటంటే ఒక ఎంఓయూ చేసుకుందాం. ఇప్పుడు దాకా దేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అటవీ శాఖకు సంబంధించి ఇలాంటి ఎంఓయూలు ఎప్పుడు జరగలేదు. అది ఈశ్వర్ ఖండ్రే గారు చెప్పారు. ఇప్పుడు ముఖ్యంగా 6 అంశాల మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఈ ఏనుగులు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు కేరళ నుంచి మొత్తం ఇది ఎలిఫెంట్ కారిడార్. ఈ దీంట్లో ఒక విత్ ఇన్ ఫ్రేమ్వర్క్ ఏం పెట్టామంటే మావటీలకి, కావటీలకి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు. అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి. కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత, ఆ దసరా ఉత్సవాల తర్వాత కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుండి ఇక్కడ తరలిస్తారు. అలాగే మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించడం కోసం ఈ కుంకి ఏనుగుల్ని మోహరింపు చేయడం, ఏనుగుల శిబిరాల సంరక్షణ, పోషకాహారం, వాటి ఆరోగ్యం వంటి విషయాల్లో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని అందించడం, ఈ ఇనిషియేటివ్స్ ఎలక్ట్రానిక్ పద్ధతులని పంచుకోవడం, అలాగే అంతర్రాష్ట్ర సమన్వయం, ముఖ్యంగా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో ఎర్రచందనం వారికేమో మనకి ఎర్రచందనం సమస్య ఉంటే వాళ్ళకి శ్రీగంధం సమస్య వాళ్ళకు. సో వీటన్నిటి మధ్యలో ఈ బోర్డర్స్ని చాలా అనుకూలంగా వాడుకున్నాడు కర్ణాటకలో ఉండే స్మగ్లర్స్ కానీ, ఇటు మనకుండే ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ. వీటన్నిటి మధ్య ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టాలి. నిజంగా కనుక మనకి ఇలాంటి ఎంఓయూ కనుక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కనుక చేసిండుంటే నిజంగా మన ఎర్రచందనం అక్కడ తరలిపోయిన ఎర్రచందనం తిరిగి మనకు వచ్చారు. ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ తో స్పందించినందుకు ప్రత్యేకించి ఈశ్వర్ ఖండ్రే గారికి. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తుందంటూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునేందుకు చూస్తున్నారని, నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారు. దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలోనే ఇదే మొదటిసారి. దర్శనానికి వెళ్తామంటే అరెస్ట్ చేస్తామంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అన్నిలా వెళ్ళనివ్వకుండా ఒకవైపున వైఎస్ఆర్సీపీ శ్రేణులెవరూ కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ, మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడికి రప్పిస్తున్నారు. కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు? గమనించినట్లయితే
తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు. ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒకసారి గమనించినట్టయితే తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదము విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో, ఐ రిపీట్ దిస్ వర్డ్, రాజకీయ దుర్బుద్ధితో జగన్ హయాంలోనే తిరుమల లడ్డు కల్తీ జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. లడ్డూలకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్లో నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. మళ్లీ తప్పు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షురాలుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను లేఖ రాసినట్లు తెలిపారు. లడ్డూ కల్తీ ఘటనను సుమోటుగా తీసుకొని విచారణ జరపాలని కోరామన్నారు. నెయ్యి ధర 700 నుంచి 1000 రూపాయల వరకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు 320 రూపాయలకే నెయ్యి సప్లై చేసే టెండర్ కి ఆమోదం తెలిపిందని మీకు తెలుసు. లడ్డూలకు వాడే నెయ్యిలో బీఫ్ టాలో, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు మీకు తెలుసు. లడ్డూ కల్తీ జరిగిన విషయంలో తప్పు ఎవరు చేశారు? పెద్ద చేపలా, చిన్న చేపలా? ప్రజలకు నిజం తెలియాలి. సుమోటో కింద సుప్రీంకోర్టే దీన్ని టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలని, ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ ఏ కారణం చేతైనా వీలు కాకపోతే ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ను సుప్రీంకోర్టు స్వయంగా మానిటర్ చేయాలని కోరటం జరిగింది. దాని గురించి నేనేం చెప్పాలి? జగన్ గారు చెప్పాలి కదా. రూల్స్ అప్లై టు ఆల్ పీపుల్. దాంట్లో నా అభిప్రాయం, మీ అభిప్రాయం వేరుగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పిఎస్ఆర్ నిధులతో ప్రాధాన్యత క్రమంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పారు. ట్రైన్స్ ఆక్రమణలు తొలగిస్తామని, వీటిని ఆవాసాలుగా చేసుకున్న పేదలకు పరిహారంతో పాటు ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చుట్టుగుంట, ఏటీ అగ్రహారం, కేవీపీ కాలనీ, 25వ డివిజన్లోని పలు ప్రాంతాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో క్షీణించిన పారిశుధ్యంపై కార్పొరేషన్ అధికారుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాల యజమానులకు మంత్రి స్వయంగా ఫోన్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేసి శుభ్రత పాటించాలని సూచించారు. లేని పక్షంలో కార్పొరేషన్ అధికారులు యాక్షన్ తీసుకుంటారని హెచ్చరించారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ గల్లా మాధవితో కలిసి మీడియాతో మాట్లాడారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గుంటూరు నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇలాంటి అడ్డంకులు లేకపోతే అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. ఈరోజు గుంటూరు వెస్ట్ ఈ నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం, చాలా ఇళ్ళు మునిగిపోవటం, ముఖ్యంగా పేదవాళ్ళు, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇబ్బంది జరిగింది. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళీ ఇవి జరగకుండా ఉంటే మేము ఏం చేయాలి అనే దాని మీద యాక్చువల్గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటినీ తిరిగి ఉన్నారు. వారికి పూర్తి అవగాహన ఉంది. నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్నీ చూస్తూ ఉన్నాం. చూసి లోకల్ అధికారులతోటి కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలం అవన్నీ చేసే విధంగా, అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి. ఈ డ్రైనేజెస్ మీద పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ,
వాళ్ళవి తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది, అలా అని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం ఎలా, ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తూ ఉన్నాం అధికారులతోటి. ఇంకొకటి మాధవి గారు ఒక 3 days ఒక డివిజన్లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలువల్లో పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక 3 daysలో. అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి, ఎలా ఎవ్రీ 3 to 4 daysకి అధికారులందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అంతా మేము చర్చిస్తూ ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ 2 to 3 monthsలో అధికారులు మారకపోవటం కానీ, ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులంతా విజయవాడ వెళ్లాల్సి రావటం కానీ, వీటన్నిటి వల్ల కొన్ని మేము అనుకున్నంత ఫాస్ట్గా అవ్వలేదు. సో అవి ఎలా అవ్వాలనే దాని మీద ఈరోజు మేము తిరిగి అధ్యయనం చేసి వర్క్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నగర్లోని చంద్రబానుడు గుంట దగ్గర మనం ఉన్నాము. అయితే స్థానికంగా ఇది ఎప్పుడు కూడా ఎండని ఒక చెరువు. అయితే దీనివల్ల మొన్న పడిన వర్షాలకి బాగా పొంగి స్థానికంగా సుమారు 600 ఇళ్ళు మునిగిపోవడం జరిగింది. ఇప్పటికీ చెరువు వల్ల ఫ్లో అనేది అలాగే ఉండడం జరిగింది. అయితే ఇక్కడ స్థానికంగా దీన్ని డెవలప్ చేసి ప్రజలందరికీ కాస్త సౌకర్యార్థంగా తయారు చేస్తే మంచిది అన్న సంకల్పంతో ఈరోజు అందరం ఇక్కడికి వచ్చి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని చూడడం జరిగింది. ఇలాంటివి సుమారు పశ్చిమ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. కాస్త మనం జంగిల్ క్లియరెన్స్ లాగా తీసేసి ప్రజలకి ఆరోగ్యపరంగా సౌకర్యార్థంగా చేయాల్సిన సమస్యలు ఎన్నో కూడా ఉన్నాయి. అందులో భాగంగానే స్పెషల్ శానిటరీ డ్రైవ్గా నిన్న కూడా మేము చేపట్టాము. ఒక డివిజన్ ఎంచుకొని కంప్లీట్గా క్లీన్ చేసి, అంటే ఎక్స్ట్రా సిబ్బంది అవసరమైనా కూడా క్లీన్ చేసి చూపించడం జరిగింది. అందరం పూనుకుంటే ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిశుభ్ర నియోజకవర్గం, పచ్చని నియోజకవర్గంగా మారితీరుతుంది. సహాయ మంత్రి మనకి ఎంపీ గారు మాకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారానికి 10 రోజులకి వచ్చి మమ్మల్ని అడిగి మరీ తెలుసుకొని మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి మాకు నిత్యం మా వెంటే ఉన్నారు. అదేవిధంగా మొన్న మనం అరండాలపేట బ్రిడ్జ్తో సహా మనం చూసాము. ఇలాంటివన్నిటికీ కూడా ఆయన సహాయ సహకారాలు మాకు అందుతూ ఉన్నాయి. కాబట్టి అత్యంత త్వరలోనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో గుంటూరు సిటీని మొత్తం కూడా క్లీన్ సిటీ లాగా చేసే లక్ష్యంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రధాన సమస్యల మీద ఫోకస్ చేయడం కోసం, అవి మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం కోసం ఈరోజు ఆయన్ని మేము పిలవడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు పర్యటించడం జరిగింది. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఉన్న నాయకులందరికీ, డివిజన్ లీడర్లందరికీ, కార్యకర్తలకి, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవనం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సాగునీటి సంఘాల ఎన్నికలకు సిద్ధమన్నారు. నవంబర్ మొదటి వారంలోగా ఎన్నికలు పూర్తి చేస్తామని వెల్లడించారు. నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెడతామన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో పూడికతీత, మరమ్మతులు, గేట్లు, గట్ల వంటి వాటికి నిర్వహణ, పర్యవేక్షణ లేదని ధ్వజమెత్తారు. రైతుల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా సాగునీటి సంఘాల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద ఆరోపించారు. ఆలయ సంప్రదాయాలను గౌరవించకుండా జగన్ 5 ఏళ్లుగా ఎంతో అపచారం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు ఉన్న అభ్యంతరం ఏంటని నిలదీశారు. తిరుమల వైభవానికి జగన్ పర్యటనతో కలంకం వస్తుందని మండిపడ్డారు. శాంతియాగం సంరక్షణతో పవిత్రమైన తిరుమల మళ్లీ జగన్ పర్యటనతో అపవిత్రం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపైకి వచ్చి కోట్ల మందిని క్షోభకు గురిచేయవద్దని హితవు పలికారు. తిరుపతిలో జనసేన, టీడీపీ, భాజపా నేతలతో కలిసి ఏపీ సాధు పరిషత్ స్వామీజీలు సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాలనలో గత 5 ఏళ్లలో ఏనాడు వాళ్ళు తిరుమల క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చూడలే, ఒక ప్రపంచ పుణ్యక్షేత్రంగా వారు చూడలే. కేవలం ఆదాయ వనరులుగా, కుటుంబ పాలనకి ఒక అడ్డాగా, వారికి నచ్చినటువంటి వ్యక్తులకి దర్శనాలు చేసేటటువంటి ఒక కేంద్ర బిందువుగా మార్చారు తప్ప తిరుమల క్షేత్రం తాలూకా ప్రాశస్యాన్ని గాని, వైభవాన్ని గాని, ఆ శాంటిటీని గాని ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గౌరవించి లేరు. గతంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి, ఎన్నో దోషాలు జరిగాయి, ఎన్నో పాపాలు జరిగాయి. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి
ఆ గోపురం తాలూకా సెట్ ఏ ముఖ్యమంత్రి గాని ఏ పాలకులు గాని తన ఇంటి ముందు వేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అలాంటి మహా అపచారానికి ఆయన తెరదీశారు. అయ్యా, మీరా హిందుత్వాన్ని గౌరవించేది? గత 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా డిక్లరేషన్ మీద మీరు నేను బ్రతికే ఉన్నాను అని స్వామివారికి లెటర్ ఇవ్వాలి. ఎందుకు మీరు వెంకటేశ్వర స్వామి తాలూకా ఆచారాన్ని మీరు గౌరవించలేదు? గత 5 ఏళ్లలో కనిపించినటువంటి వెంకటేశ్వర స్వామి ఈ రోజు మీకు అర్ధాంతరంగా స్వామి దర్శనం కావాలని స్వామి దగ్గరికి వచ్చేయాలని ఏమిటి ఒక పెద్ద డ్రామా? ఈ డ్రామా హిందువులు అర్థం చేసుకోలేరా? కొంతమంది అంటున్నారు మాకు ఫోన్లు చేసి, స్వామీజీ ఆయన కొండ మీదకి వచ్చి మళ్ళీ కోడికెత్తి గులకరాలు పట్టుకొని వస్తాడేమో, అక్కడేమైనా మరొక నాటకానికి తెరదీస్తారేమో. క్రూయల్ మెంటాలిటీ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండించేటప్పుడు, అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు, విజయవాడ కనకదుర్గమ్మ సింహాలు మాయమైనప్పుడు ఎప్పుడైనా దేవాదాయ శాఖ అధికారులతో మీరు రివ్యూ మీటింగ్ పెట్టారా? ఎప్పుడైనా మీరు మాట్లాడారా? అనేక అఘాయిత్యాలు హిందువుల మీద జరిగాయి. భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇలాంటి వ్యక్తులు మీరు ఈ రోజు తిరుమల క్షేత్రంకి వచ్చి మరొకటిగా ఈ పవిత్రతను మంట కలపడమే తప్ప తిరుమల క్షేత్రం తాలూకా వైభవాన్ని మీలాంటి వ్యక్తులు వస్తే అక్కడ కలంకితం జరుగుతుంది తప్ప అక్కడ ఏమీ కూడా రెక్టిఫై జరగదు. ఎవరో హిందువులు కూడా మీకు దాన్ని స్వాగతించడం లేదు. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలు, అశాంతి తలెత్తేలా ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ తిరుపతి వెళ్తుంటే ప్రభుత్వానికి ఆందోళన ఎందుకు అంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్ తిరుపతి ఎట్లా వస్తాడో చూస్తామని కొందరు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన బీజేపీ నేతలు, తిరుపతి జనసేన నేతలు, టీడీపీ వారిది అదే మాట. ఇంత విచిత్రమైన పరిస్థితిని నేనెప్పుడు చూడాల. వైఎస్ జగన్ ఓ 6గురితో కలిసి తిరుపతి వెళ్తున్నారు. అధికారికంగా అందరికీ తెలిసినదే. ఆయన వెంట ఎవరు వెళ్లొద్దంటూ పోలీసులు ఆంక్షలు పెట్టడం ఏంటి? వెంకటేశ్వర స్వామిని మాజీ సీఎం దర్శించుకోవడానికి అనుమతి లేకపోవడం ఏంటి? దేవుడి దర్శనానికి ఒకరి అనుమతి కావాలా? దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా అని అంబటి రాంబాబు నిలదీశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడే కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడ్డుకుంటాం. ఒక మాజీ ముఖ్యమంత్రి దైవ దర్శనానికి వెళ్తున్నారని ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో అనేక రకాలైనటువంటి విషపూరితమైన ప్రచారాలు చేయడంతో పాటు అశాంతిని క్రియేట్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే పనిచేయటం, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూటమి ఇదే విధంగా ప్రవర్తన చేయడం చాలా దురదృష్టకరం. తిరుమలలో జనసేన వారు అసలు మాజీ ముఖ్యమంత్రి ఎలా వస్తాడు, ఎలా దర్శనం చేసుకుంటాడు చూస్తామనేటువంటి మాట. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడే కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడ్డుకుంటాం, కొండ మీదకి ఎలా వెళ్తాడు అనేటువంటి మాట. తెలుగుదేశం మాట కూడా ఇదే మాట, అక్కడ ఉన్నటువంటి నాయకులు. ఇక చూస్తే పోలీసు వారు ఏంటంటే, జనరల్గా నేను ఎప్పుడూ ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితిని నేను తిరుమలలో చూడలా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడలా. ఏదైనా ఒక ఆందోళన జరుగుతున్నప్పుడు ఆ ఆందోళనని కట్టడి చేయటం కోసం నోటీసులు ఇస్తారు. ఇక్కడ ఆందోళన ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళ్తున్నాడు. ఆయన కూడా ఒక 6-7గురితో కలిసి వెళ్తున్నారు. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్. మీరందరూ రావడానికి వీల్లేదని ఎక్కడో రాయలసీమలో ఉన్న వారికి నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మా ఎంపీ జనరల్గా ఉంటారు, తిరుమల ఎంపీ గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన కూడా అకంపెనీ అవ్వచ్చు. ఆయనకు నోటీస్ ఇచ్చారు, నువ్వు రావడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మీరెవరు కూడా కనపడడానికి వీల్లేదు అనేటువంటి మాట ఆయన చెప్తారు. దీనిలో చిత్రం ఏంటంటే, ఈ నోటీస్ చదువుతాను, పోలీస్ నోటీస్. 27/9/24 తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదని మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. ఇది
వైసీపీ నేత అంబటి మురళి గుంటూరులో నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణానికి కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ అనుమతులు లేవని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు. దీనిపై విజయవాడలోని పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఆదిత్య ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 4 టవర్ల ప్రాజెక్టు నిర్మాణానికి 2015 జూలై 9న పర్యావరణ అనుమతులు తీసుకున్నారని, అయితే 2019 జూలై 12న ఆ ఒప్పందం రద్దు అయిందన్నారు. జూట్ మిల్లు ప్రతినిధులు బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం చేసుకుని కొత్త ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గుంటూరు వికాస్ హాస్పిటల్స్ రాయితీతో కూడిన కార్పొరేట్ వైద్యం అందిస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే హాస్పిటల్స్ డైరెక్టర్ గల్లా మాధవి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని గుంటూరు వికాస్ హాస్పిటల్స్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. స్థానిక 25వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు గాలం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గుంటూరు వికాస్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, బీఎండీ టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లామాధవి వైద్య సేవలు పొందిన వారికి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గుంటూరు వికాస్ హాస్పిటల్స్ సీఈఓ మూర్తితో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు పొందిన వారికి అదనపు వైద్యం అవసరమైతే హాస్పిటల్స్ యందు ఉచిత ఓపీతో పాటు వైద్య పరీక్షల్లో 50% రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే వికాస్ హాస్పిటల్స్ యందు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ఆలహరి, తుమ్మల నాగేశ్వరరావు, సంజయ్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. 5వ డివిజన్లో ఉన్నాము. గాలం వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వికాస్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఇక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా మందుల్ని పంపిణీ చేయడం జరిగింది. మంచి కార్యక్రమం. ఇక్కడ ఉన్న వారందరూ కూడా దాదాపుగా 300 పైగా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇలాంటి మరిన్ని శిబిరాలను ఇక్కడ ఏర్పాటు చేసి ఇంకా ప్రజలకు చేరువలోకి వెళ్ళి అందరినీ కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే విధంగా రానున్న రోజుల్లో మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈరోజు సీఈఓ గారు చెప్పినట్టుగా మనకి ఇక్కడ చూపించుకొని అక్కడ మరి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్టులకి నిమిత్తం వచ్చిన వారికి వికాస్ హాస్పిటల్స్కి 50% రాయితీతో వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ టెస్టుల్లో. కాబట్టి అది కూడా వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి వచ్చే వారికి కూడా వాళ్ళకి ప్రత్యేకమైన ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళని అక్కడికి రాగానే రిసీవ్ చేసుకుని వారికి తగు సూచనలు చేసే ప్రయత్నం కూడా సీఈఓ గారు ఈరోజు చేపడుతున్నారు. చాలా మంచి కార్యక్రమము. ఇక్కడ కొత్తగా మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు వికాస్ హాస్పిటల్ టీం అంతా కూడా ప్రతి అంశంలో అంటే మనకి హాస్పిటల్కి ఎంటర్ అయిన దగ్గర నుంచి పేషెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని మందులు తీసుకుని మళ్ళీ బయటికి వచ్చేదాకా కూడా వారి వెన్నంటే ఉండి వారికి చక్కగా గైడ్ చేయడం జరుగుతూ ఉంది. చాలా మంచి మెయింటెనెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అదేవిధంగా మనకి వికాస్ హాస్పిటల్స్లో ఇది ఆరోగ్యశ్రీ కూడా ఏర్పాటైన శుభ సందర్భంలో ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్య సమస్యల దృష్ట్యా వికాస్ హాస్పిటల్కి వచ్చి ఆరోగ్యశ్రీ అవకాశాలని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎలాంటి సమస్య అయినా కూడా ఈరోజు మనకి ట్రీట్మెంట్ దొరుకుతున్న క్రమంలో ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ దీన్ని నిర్వహించిన మనకి గాలం వెంకటేశ్వరరావు గారికి, నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా సంజయ్ గారికి, దీనికి సపోర్ట్ చేసిన హరి గారికి, ఇక్కడ విచ్చేసిన సీఈఓ గారికి, అదేవిధంగా డాక్టర్స్కి, స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నమస్కారం అండి. మా డైరెక్టర్ గారు గల్లా మాధవి గారు, ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి సౌజన్యంతో ఈ రోజున 25th డివిజన్లో మనం క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మెగా మెడికల్ క్యాంప్ని. ఈ క్యాంప్ నందు ఉచితంగా మెడిసిన్స్తో పాటుగా ఈసీజీ టెస్టు, బిఎండి బోన్ సాంద్రత టెస్ట్తో పాటుగా డాక్టర్స్ కన్సల్టేషన్స్, ఆర్థోపెడిషన్ అండ్ జనరల్ ఫిజిషియన్, కార్డియాలజీ అండ్ జనరల్ సర్జరీ, గైనకాలజీ, డెంటల్ ఈ డిపార్ట్మెంట్స్తో పాటుగా పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్స్లో కూడా సేవలు అందించడం జరిగింది. ఇక్కడి నుంచి దగ్గర 320 పైచీలకు పేషెంట్స్ రావడం అంటే ఈ రోజుల్లో అంటే కనెక్టివిటీ ఉన్న రోజుల్లో ప్లస్ గుంటూరు లాంటి సిటీలో ఇట్స్ ఎ గుడ్ నెంబర్. ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేసిన గాలం వెంకటేశ్వర గారికి, వారి టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే ఈ క్యాంప్ నందు రెఫరల్ అయ్యి హాస్పిటల్ వచ్చేవారికి నెల వరకు ఉచితంగా ఓపీడీ చూస్తాము. దాంతోపాటుగా 50% డిస్కౌంట్ని టెస్టుల మీద ఇవ్వడం జరుగుతుందని చెప్పి
తెలియపరుస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ వైస్ సేవ కూడా మన ఆరోగ్య హాస్పిటల్స్లో ఉంది. ఇంతకుముందు ఆరోగ్య స్కీమ్ ఇది, ఇప్పుడు ఎన్టీఆర్ వైస్ సేవ ఉంది. తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లో ఒకటైన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లో ఉచిత లివర్ ఫంక్షన్ టెస్టుల శిబిరాన్ని నిర్వహించినట్లు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎండి డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆకలి లేకపోవడం, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు లివర్ ఫంక్షన్ కు సంబంధించిన సమస్యకు కారణమవుతాయని, అటువంటి సమస్యల నుండి బయటపడేందుకు తమ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అత్యంత దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ల నొప్పులు, నడునొప్పి, మెడనొప్పి, పక్షవాతం, సోరియాసిస్ వంటి వ్యాధులకు తమ హాస్పిటల్లో అత్యుత్తమ వైద్యం లభిస్తుందని ఆయన వివరించారు. నమస్కారం. ఈరోజు మన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్, కొట్టగల్ ఆయుర్వేదశాల కేరళ వారి యొక్క అనుబంధ సంస్థ, తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సుమారు 120 బెడెడ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఇక్కడ ఈరోజు ఉచితంగా లివర్ ఫంక్షన్ టెస్టులు అంటే ఎల్ఎఫ్టి అంటే మనకి ఇప్పుడు ఎస్జిఓటి, ఎస్జిపిటి, ఏఎల్టి, సీరం బయోరూబిన్, ఇండైరెక్ట్, టోటల్ ఈ పరీక్షలన్నీ కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నగర ప్రజలందరూ ఈ యొక్క ఉచిత టెస్టులు చేయించుకొని వారి యొక్క లివర్కి సంబంధించిన వ్యాధుల్ని త్వరితగతిన గుర్తించి తొందరగా వైద్యం చేయించుకోవడం వల్ల మనకు అనారోగ్యం నుంచి రక్షించుకోవచ్చు. మనం కామన్గా చూసినట్లయితే అందరిలో ఎక్కువగా ఆకలి లేకపోవడం, కడుపు ఉబ్బరము, కడుపులో మంట, నొప్పి, కొన్నిసార్లు కన్నురెప్పల కింద కళ్ళలో కింది భాగంలో స్క్లీరా అంటాం, పసుపచ్చగా మారటం, గోళ్ళు తెల్లగా మారటం, ఏమీ తినకపోవడం, ఇలాంటివి ఏదైనా తిన్నా జీర్ణం కాకపోవడం, ఇలాంటివి మనకి సహించకపోవడం, ఇలాంటి లక్షణాలు మనకు లివర్ సంబంధిత వ్యాధుల్లో కనపడుతూ ఉంటాయి ఈ లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాలను బట్టి మనము ఈ యొక్క వ్యాధుల్ని గుర్తించవచ్చు. ఇప్పుడు అందరిలో చూసినట్లయితే ముఖ్యంగా హెపటోమెగాలి అని, సిరోసిస్ ఆఫ్ లివర్ అని, ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు ఎటువంటి ఇది లేకుండా మనకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉచిత టెస్టులు అందరూ చేయించుకొని అందరం కూడా మనము ఈ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్తున్నాం. అదేవిధంగా మన ఆయుర్వేదిక్ హాస్పిటల్లో అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, ఇలాంటి డిస్క్ ప్రాబ్లం లాంటి దీర్ఘకాలిక వ్యాధులే కాకుండా సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు, అదేవిధంగా పక్షవాతం, గ్యాస్ట్రిక్ అల్సర్స్, సిరోసిస్ ఆఫ్ లివర్, హెపటోమెగాలి, పసతిత్తులు రాళ్ళు, ఇలాంటివన్నీ కూడా చూస్తాము. కాబట్టి అందరూ మా యొక్క వైద్య బృందం యొక్క ఆధ్వర్యంలో జరిగే ఈ ఉచిత వైద్య పరీక్షలు మరియు ఉచిత నాడీ పరీక్షని ఉపయోగించుకోగలని మనవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.